నమస్తే. ఈరోజు మనం ఒక అదిరిపోయే ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రకృతి, మనుషులు కలిసికట్టుగా ఎలా బతకొచ్చో చూపించే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అదే కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని బిలిగిరి రంగనాథస్వామి దేవాలయ పులుల సంరక్షణ కేంద్రం. సింపుల్గా చెప్పాలంటే బీఆర్టీ టైగర్ రిజర్వ్. ఇక్కడ చూడండి, పులి మా పెద్దన్న. వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది కదా. అడవిలో అత్యంత డేంజరస్ అని మనం అనుకునే పులిని అక్కడుండే సోలిగా గిరిజన తెగవాళ్లు ఏకంగా తమ సొంత అన్నయ్యలా ఫీలవుతారు. ఈ ఒక్క మాట చాలు అడవికి మనుషులకి మధ్య ఉన్న స్పెషల్ బాండింగ్ ఏంటో అర్థం చేసుకోవడానికి. సరే, అసలిక్కడ ఏమేమున్నాయో టక్కున చూసేద్దాం. పర్యావరణ వారధి, అక్కడి జంతువులు, వెదురుబిడ్డలైన మన సోలిగ తెగ, వాళ్ల హక్కులు, వాళ్లకున్న పర్యావరణ జ్ఞానం, చివరగా వాళ్ల అద్భుతమైన ఆధ్యాత్మికత, ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి అంశం పర్యావరణ వారధి. అసలు సుమారు 575 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించున్న ఈ బీఆర్టీ గురించి ఒక బేసిక్ ఐడియా తెచ్చుకుందాం. భారతదేశంలో పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈ రెండూ పెద్ద భౌగోళిక పర్వత శ్రేణులు కలుసుకునే ఒక అరుదైన పాయింట్ ఇదే. అందుకే దీన్ని ఎకలాజికల్ బ్రిడ్జ్ లేదా పర్యావరణ వారధి అంటారు. ఈ రెండు శ్రేణులు ఇలా కలవడం వల్లే ఇక్కడ జీవవైవిధ్యం అంత అద్భుతంగా ఉంటుంది. అన్నట్టు ఈ ప్లేస్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కన్నడలో బిలి అంటే తెలుపు, గిరి అంటే కొండ. ఆ అడవిలో ప్రధానంగా కనిపించే ఒక పెద్ద తెల్లటి రాతికొండని బేస్ చేసుకుని సింపుల్గా దీనికి బిలిగిరి అనే పేరు ఫిక్స్ అయిపోయింది. ఇక అటవీ జంతువులు, వృక్షాల సంగతి చూద్దాం. భౌగోళిక స్వరూపం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అక్కడి ప్రాణకోటి మీద ఓ లుక్ వేద్దాం. కావేరీ, కపిలా నదుల దయవల్ల ఇది వన్యప్రాణి ప్రేమికులకు ఒక మినీ ప్యారడైజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ సతత హరిత, ఆకురాల్చే మరియు షోలా అడవులు ఉన్నాయి. ఏకంగా 800 పైగా మొక్కల జాతులు. ఇక జంతువుల విషయానికొస్తే పులులు, చిరుతులు, అడవి కుక్కలు ఒకవైపు, ఏనుగులు, అడవి ఎద్దులు, సాంబార్ జింకలు మరోవైపు భలే స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అబ్బో, 250 పైగా పక్షిజాతులతో ఇదొక పక్షుల స్వర్గధామం కూడా. వెదురుబిడ్డలు అంటే సోలిగతెగ. ఈ ఎకోసిస్టంలో కేవలం మొక్కలు, జంతువులే కాదు, అడవిని సొంత తల్లిలా చూసుకునే మనుషులు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ల గురించే మాట్లాడుకుందాం. ఇక్కడో భలే ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. సోలిగ తెగవాళ్లు తమను తాను కాడు ప్రజలు అని పిలుచుకుంటారు. వీళ్ళని వెదురుబిడ్డలు అంటారు. ఎందుకంటారా? పుట్టుకనుంచి చావుదాకా వాళ్ల ప్రతి ఆచారంలో వెదురు ఖచ్చితంగా ఉండాల్సిందే. వీళ్లు మాట్లాడే ఆ ప్రత్యేకమైన ద్రావిడ భాషను సోలిగ నుడి అంటారు. ఇక చట్టపరంగా చూసుకుంటే 1974లో ఇది వన్యప్రాణి అభయారణ్యం. 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. కాని ఇక్కడ గేమ్ చేంజర్ మాత్రం 2011. అప్పుడే దీన్ని అధికారికంగా టైగర్ రిజర్వ్ చేశారు. అయితే ఒక టైగర్ రిజర్వ్ లోపల ఉంటూ అఫీషియల్గా అటవీ హక్కుల పొందిన ఫస్ట్ ట్రైబ్ మన సోలిగలే. మామూలుగా అయితే రిజర్వ్ ఫారెస్ట్ అనగానే మనుషుల్ని పంపించేస్తారు కదా. కాని వీళ్లు అడవిని కాపాడేవాళ్లు కావడంతో ప్రభుత్వం ఆ హక్కుల్ని గుర్తించింది. అసలు వీళ్లకి హక్కులెందుకిచ్చారు? వీళ్ల వల్ల అడవికి లాభమేంటి? వీళ్ల పర్యావరణ జ్ఞానం ఎలాంటిదో ఇప్పుడు చూద్దాం. వీళ్ల పర్యావరణ జ్ఞానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తేనె తీసేటప్పుడు తేనెటీగలకు అస్సలు హాని జరగనివ్వరు, కొంచెం మాత్రమే తీసుకుంటారు. ఫార్మింగ్ కూడా అడవికి నష్టం లేకుండా పాత పద్ధతుల్లోనే చేస్తారు. పులులనే అన్నయ్య అనుకునే వీళ్లు క్రూర మృగాలతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇంకో సూపర్ టాలెంట్ ఏంటంటే, అడవికి పట్టిన చీడలాంటి లంటానా అనే మొక్కల కాండంతో మంచి ఫర్నిచర్ చేసి బతుకుతారు. ఇలా అడవిని కాపాడుతూనే తమ జీవనోపాధి పొందుతున్నారు. ఇది కదా నిజమైన కోఎగ్జిస్టెన్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వాళ్ల ఆధ్యాత్మికత, సంస్కృతి. ఇదే ఆ అడవికి వాళ్లకు మధ్యున్న అసలైన సోల్. ఈ నంబర్ చూడండి, 2000. అంటే 2000 సంవత్సరాల వయసున్న ఒక భారీ పురాతనమైన సంపెంగ చెట్టు ఆ అడవిలో ఉంది. దాన్ని వాళ్లు దొడ్డ సంపిగే మారా అని పిలుచుకుంటూ దేవుడులా పూజిస్తారు. ప్రకృతియే దైవం అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణే ఉంటుంది. ఇంకొక క్యూట్ స్టోరీ చెప్పనా? కొండమీద ఉన్న శ్రీ బిలిగిరి రంగనాథస్వామి ఎప్పుడూ పడుకునే ఉంటారు కదా. కాని ఇక్కడ దాదాపు 5 అడుగులెత్తులో నిలబడి ఉంటాడు. దానికి కారణం ఆ స్వామి వాళ్ల తెగకు చెందిన కుసుమలే అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. అందుకే ఆ దేవుణ్ణి వాళ్లు ముద్దుగా బావా అని పిలుచుకుంటారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలప్పుడు ఆ బావగారి కోసం అటవీ ప్రాంతంలో తిరగడానికి వీలుగా
భారీ సైజులో చెప్పులు కుట్టి కానుకగా ఇస్తారు. భలే ఉంది కదా ఈ ట్రెడిషన్. సరే, ఒకసారి మనం మాట్లాడుకున్న కీ పాయింట్స్ అన్నీ ఈ చిన్న టేబుల్లో చూడండి. ముఖ్యంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్లకి క్విక్ రివిజన్ కోసం ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. కర్ణాటక రాష్ట్రం, సోలిగ తెగ, కావేరీ నది, పవిత్రమైన సంపెంగ చెట్టు, 2011 టైగర్ రిజర్వ్ స్టేటస్. జస్ట్ ఒక లుక్ వేయండి. ఫైనలీ, ఇదంతా చూశాక మీకో ప్రశ్న. సోలిగ తెగను చూసిన తర్వాత అసలు ప్రకృతిని నాశనం చేయకుండా డెవలప్ అవ్వడం మోడర్న్ వరల్డ్కి సాధ్యమేనా? వాళ్ళు అడవిని వాడుకుంటున్నారు, కాని దోచుకోవడం లేదు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ఎడాపెడా నాశనం చేస్తున్న మనం ఈ వెదురు బిడ్డల నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది కదా. జస్ట్ ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.